సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చంద్రదండు ప్రకాష్ నాయుడు అన్న ఆధ్వర్యంలో కొన్ని మాటలు విమర్శలు ఎక్కువైపోతున్నాయి. అపోజిషన్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేల్చడము చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో మీరే గమనించండి. సూపర్ 6 పథకాలు ఎగతారంగా మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాలు ఏమైనా తెలియదా? ఒకరికి వేస్తూ ఇద్దరికి అని చెప్పుకొని వచ్చినావు. మా ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అంత లెక్క సర్వే చేసినారు. ఎవరెవరి ఇంట్లో ఎంతెంత పిల్లలు ఉన్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరికైతే ఈ అమ్మ తల్లికి వందనం వర్తిస్తుంది అనేసి ఆయన అందరికీ వర్తింపజేసేలా ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు, 5 మంది ఉంటే 5 మంది, సపోజ్ 2 పెండ్లాలుండి 5 మంది పిల్లలున్నా కూడా వాళ్ళందరికీ లబ్ధి పొందినారు. సూపర్ 6 అది కనపడలేదా మీకు? 13,000 మీరు వేసిండే ఘనతను 13,000, మేము వేసిండేది 13,000. ఆయన చెప్తున్నారు కదా నోరు తెరిసి, మేము స్కూల్ మెయింటెనెన్స్ కానీ, స్కూల్ పిల్లల బ్యాగులకు కానీ, మంచి ఆహారంలో టాయిలెట్లు వాషింగ్ కానీ అన్నిటికీ మేము ఉపయోగిస్తున్నాము. ఈ అమౌంట్ మేము ఎక్కడా ఎవరి ఖాతాలకి పడలేదు, మీకు ఎక్కడైనా రుజువు చూపించడానికి రెడీ అని మా యువనేత నారా లోకేష్ గారు చెప్తున్నారు. అయినా మీకు కళ్ళు తెరుచుకోలేదు అంటే మేము ఏ విధంగా మీకు సమాధానం చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మా ముఖ్యమంత్రి వర్యులు అపోజిషన్ అప్పుడు 2014లో గెలిచినప్పుడే ఐటీ శాఖ మంత్రివర్యులు అప్పుడు లోకేష్ బాబు గారు ఎంత శ్రమించి జాకీ అని, లూలు కంపెనీ కానీ, పెనగొండ కియా కంపెనీ కానీ ఎన్ని కంపెనీలు తెచ్చినా దాంట్లో ఒకటి సక్సెస్ అయింది. ఇదంతా మీరు అపోజిషన్లో గెలిచినా కూడా ఒక కంపెనీ కూడా తేలేకపోయినారు. మా రాయలసీమ అంటేనే కరువు జిల్లా, ఒక్క కంపెనీ కూడా మీరు తేలేక ఏ ఉపాధిని కలిగించుకోకుండా నిరుద్యోగ భృతి కింద ఈరోజు అలమటిస్తుంటే, మా చంద్రబాబు నాయుడు సార్ గెలిచిన 1 సంవత్సరంలోనే ఎన్ని ఉద్యోగాలు. మొన్న రీసెంట్గా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలోనే ఆర్ట్స్ కాలేజీలో దాదాపు 570 జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత 570 జాబులు మేము దగ్గరుండి ఇప్పించడం జరిగిన. సింగనమల్లో కూడా ప్రతి కాన్స్టెన్సీలోనూ, అనంతపూర్లో ప్రతి కాన్స్టెన్సీలోనూ జాబ్ మేళా నిర్వహించింటే ఎక్కడికక్కడ లబ్ధిదారులు వాళ్ళే వచ్చి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు హయాంలో మాకు జాబ్ వచ్చిందాక మాకు ఇంత జీతం వస్తుంది, మేము ఓటేసిన దానికి మాకు ఫలితం దక్కుతుంది అని చెప్తున్నారు. ఇంకా మీకు ఎక్కడ కనపడలేదు సూపర్ 6 పథకాలు? గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ కనపడలేదా? వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు 1వ తేదీనే డిపార్ట్మెంట్లు, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవరైతే జీతాలు తీసుకుని ప్రతి ఒక్కరు 1వ తేదీనే మాకు పడుతుంది జీతాలు అని చెప్తున్నారు. మీ హయాంలో పడినాయా? జీతాలు పడినాయా? 7, 8 తేదీలనే అలమటిచ్చినారు, జీతాలు పడలే, మాకు జీతాలు పడలే అని. మీరు ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే అపోజిషన్లో 11 సీట్లకే పరిమితం కావచ్చు. మీరు ఇంకా సలహాలు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి. పోలవరం ప్రాజెక్ట్ కనపడలేదా మీకు? అమరావతి కనపడలేదా? కళ్ళు తెరచండి కొంచెం. ఆ రోజా మాట్లాడుతుంది, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం అయినటువంటి అంత పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమాకే పరిమితం, 3 గంటలే ఆయన హీరో అని. నువ్వు కూడా సినిమాలో ఉండొచ్చిన దానివే కదమ్మా, నువ్వు కూడా మినిస్టరు, ఎమ్మెల్యే. అప్పుడెవరు మేము విమర్శించలేదే, నువ్వు సినిమాకే పరిమితము, 3 గంటలే ఆమె పనులు చూడండి అని. ఎందుకు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు? రెడ్ బుక్ తెరవండి అంటున్నారు. రెడ్ బుక్ తెరిస్తే అనవరం వంశీ కావచ్చు, వాడు కొడాలి నాని కావచ్చు, ఇంకొకడు వాడు వేస్ట్, పరమ వేస్ట్ వెధవ ఉన్నాడు చూడు, వాని పేరు ఉచ్చరించడానికే మాకు సిగ్గుచేటుగా ఉంది. వాడు ఎన్ని మాటలు బోరుగడ్డ అనిల్ అనేవాడు మాట్లాడిండేది, ఈ రోజు ఏ గతి పట్టింది వాడికి? ఎందుకు రెడ్ బుక్ తెరచండి, రెడ్ బుక్ తెరచండి అంత మీకు దీనిగా ఉందా? రెడ్ బుక్ తెరిచి లోపలికి పోవడానికి వెయిట్ చేయండి, దాని టైం అదే చేసుకుంటూ పోతుంది. మా నాయకుడు మాకు నేర్పించిండేది ఏమేంటి? ప్రశాంతంగా ప్రజల్లోకి పోండి, ఒక మంచి ప్రభుత్వం అని నిరూపించండి. ఏమైతే మనం రిలీజ్ చేసినామో మన పథకాలన్నీ ప్రతి ఇంటికి 1వ తేదీ నుండి ప్రతి ఇంటికి మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ప్రతి ఇంటికి లబ్ధి పొందేలా మేము చూసేట్లా చేస్తున్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తి పోస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు అని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయనకు వెనకంటి నడుస్తున్న ఒక వాళ్ళ టీంకి అంతా మేము చెప్తున్నాం. దయచేసి విమర్శలు ఆపి
అదే విధంగా కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అంటే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సురేంద్ర బాబు అంటే ఏ మచ్చ లేనటువంటి మనిషి. ఆయన మీద ఈ రోజు స్టాంపులు, మీ మనిషితోనే స్టాంపులు, ఒక్కొక్క స్టాంపు 100 రూపాయలంట. ఆ స్టాంపులు అమ్ముకొని బతకాల్సిన కర్మ అన్నకు లేదు. మీరు మీ మనుషుల ద్వారానే ఆ రంగయ్య గారు ఆయన స్టాంపు మీ సేవ పెట్టించి లబ్ధి పొందిన దానికి ఆయన ముంద బురద చెల్లడం ఎంతో సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. దయచేసి ఇట్లాంటివన్నీ మానుకొని ఏదన్నా ఇంప్రూవ్ చేయాలా అని మీకు అనిపిస్తే అవి గైడ్ చేయండి, అవి సలహాలు ఇవ్వండి. మంచి సలహాలు అయితే మా నాయకుడు వింటాడు, దాన్ని బట్టి ముందుకు పోతాం. కానీ ఇవన్నీ కుళ్ళు జోకులు ఆపేసి టైం వేస్ట్ చేసుకోద్దండి. మనుషులు చంపేది మానేయండి. ఫస్ట్ కార్ల కింద వేసేది, తొక్కుకుంటా పోయేది, రపారపనరికి ఏంది కామెడీ అనిపించలేదా మీకు? ఒక సీఎం, మాజీ సీఎం పోస్ట్ లెవెల్లో ఉండి సలహాలు ఇవ్వండి, మీ టీంకి అంతా చెప్పండి. రెచ్చగొట్టే విధంగా ఏ ఊరికి వస్తే ఆ ఊరికి రెచ్చగొట్టే విధంగా, రెచ్చగొట్టే స్థానంలో కార్యకర్తలను పెట్టి ఫ్లెక్సీలు కట్టి దగ్గరుండి వాళ్ళ ప్రాణాలు తీయద్దండి అని మేము తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా దయచేసి మేము వేడుకుంటున్నాము. ఇంతకు మించి ఏం చెప్పలేము. మా నాయకుడు ఒక ఉన్నతమైన మాకు పరిపాలన అందించినాడు, మాకు అదే సాలోని మేము ప్రజల్లోకి తీసుకొని పోతాము. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుళ్ళు వ్యవస్థ అంతా ఆపేసి మంచిగా పరిపాలిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. జై హింద్, జై తెలుగుదేశం.